ఐదవ ముద్ర పూర్ణ ముద్ర. పూర్ణం అంటే సంపూర్ణం అని. సో ఇంతకుముందు ఆది ముద్రలు ఎలా అయితే పెట్టారో అలాగే పెట్టి ఈ ఉంగరాలు పెట్టుకునే భాగాన్ని ఒకదానితో ఒకటి తాకించి మీ తొడలపైన ఉంచుకోవాలి. సో ఈ రెండు చేతులకి మధ్య గ్యాప్ ఉండకూడదు, ఇలా ఉండాలి. బొటనవేలు లోపలికే ఉండాలి. సో ఈ పొజిషన్లో ఉండి ప్రాణాయామ చేయాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పూర్ణ ముద్ర అంటే సంపూర్ణం, పూర్ణం అంటే ఫుల్నెస్. సో చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, మేరుదండ, ఇప్పుడు పూర్ణ ముద్ర. ఈ మేరుదండ వరకు ఈ 4 ముద్రల్లో ప్రాణిక్ ఎనర్జీ ఎక్కడెక్కడైతే వెళ్ళిందో ఈ ఒక్క ముద్రను ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇలాంటి మొత్తం శరీరం అంతా ప్రాణిక్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. కానీ మీకు డౌట్ రావచ్చు, అవన్నీ ముద్రలు ప్రాక్టీస్ చేసే బదులు ఇది ఒక్క ముద్రే చేసుకోవచ్చు కదా అని. చేసుకోవచ్చు, కానీ ఉపయోగం అంతగా ఉండదు. ఎప్పుడైతే ఆ ముద్రలన్నింటినీ ప్రాక్టీస్ చేస్తూ ఇది ప్రాక్టీస్ చేసుకుంటారో అప్పుడు ఫుల్ బాడీకి అంతా కూడా ప్రాణిక్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇంకొకటి, ప్రాణాయామ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఇంకొక డౌట్ రావచ్చు మీకు, అన్నిటినీ ఒకేసారి చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది, ఒకవేళ ఒకేసారి ప్రాక్టీస్ చేయొచ్చా అని. నార్మల్గా ఉన్న వాళ్ళైతే, ప్రెగ్నెంట్స్ కాకుండా నార్మల్గా ఉన్న వాళ్ళైతే ఒకేసారి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, రెస్ట్ ఏమీ అవసరం లేదు. కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో కూర్చోకూడదు అండ్ కూర్చోలేరు కూడా. కాబట్టి 2 ముద్రాస్ చేసిన తర్వాత రిలాక్స్ అవ్వండి. ఆ 2 ముద్రలు ప్రాక్టీస్ చేసుకోవడానికి కనీసం మీకు 8 మినిట్స్ టైం పడుతుంది. రిలాక్స్గా చైర్ మీదైనా కూర్చోవచ్చు, ఒకవేళ కింద కూర్చుంటే మాత్రం వెనకాల 2 పిల్లోస్ సపోర్ట్ ఉండాలి. కింద కూడా ఏదైనా మ్యాట్రస్ వేసుకునే కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. మంచం మీద పడుకున్నప్పుడు పరుపు మీదే పడుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా అంటే వెన్నెముకకి చాలా నొప్పిగా అనిపిస్తుంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. సో ఎవ్రీ 2 ముద్రాస్కి ఒకసారి కాస్త రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ తర్వాత ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకవేళ దాహం వేస్తే, ప్రాణాయామ మధ్యలో దాహం వేస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే కొంచెం వాటర్ తీసుకోండి, ఎక్కువ తీసుకోకుండా. ఎక్కువ తీసుకున్నప్పుడు ప్రాణాయామ పూర్తిగా మీరు చేయలేరు. అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ డౌట్ ఇంకొకటి, అదేంటంటే చాలామంది ప్రాణాయామ ప్రాక్టీస్ చేసేటప్పుడు పొట్ట ఖాళీగా ఉండాలి కదా, ఖాళీగా ఉంటేనే ప్రాక్టీస్ చేయాలి లేకపోతే చేయకూడదు అనేది చెప్తుంటారు. అది 100% నిజం. కానీ ప్రెగ్నెన్సీకి మాత్రం కాదు. ఎందుకనంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఏదో ఒకటి తింటూనే ఉంటాం. ఒకవేళ అలా తినకుండా ఉంటే అసిడిటీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు అంత ఎక్కువ ఫుడ్ కాకుండా, హెవీ ఫుడ్ కాకుండా, పొద్దున్న లేవగానే హెవీ ఫుడ్ అయితే తినరు మీరు. ఖర్జూరాలు కానీ, లేకపోతే ఒక బనానా కానీ, ఒక యాపిల్ కానీ, 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగడం, ఇంతే ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలా ఏం లేదు, నాకు ఇప్పుడు ఏం ఆకలిగా లేదు, నేను ప్రాక్టీస్ చేసుకుంటానంటే అప్పుడు కూడా ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత అయినా తీసుకోవచ్చు ఫుడ్. కాకపోతే విపరీతమైన ఆకలి వేస్తున్నప్పుడు కనుక మీరు ప్రాణాయామ చేస్తుంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ ప్రాణిక్ ఎనర్జీ పైన ఉండదు, బ్రీతింగ్ పైన ఉండదు. సో ప్రాణాయామ కూడా సరిగా జరగదు, సరిగా చేయలేరు కూడా మీరు. అందుకని మీకు ఆకలి వేస్తే తినండి, కానీ లైట్ ఫుడ్స్ తిని తర్వాత ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ఈ ప్రాణాయామ అన్నిటిని ప్రాక్టీస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక పవర్ఫుల్ ముద్ర గురించి, అది ప్రాణాయామ. ఆ ప్రాణాయామ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.